మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యుల దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవెప్పుడు జరుగును? నీ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా అనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవని గాని అంతం వెంటనే రాదు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ఒక గొప్ప ప్రవక్తగా జరగబోయే విషయాలన్నీ కూడా మనకు చెప్పే ప్రవక్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మోషే లాంటి ప్రవక్త. మోషే తన కాలంలో ఏత్రిగా అనేకమైన అద్భుతాలు చేశాడో, యేసు ప్రభు అంతకంటే అధికంగా అద్భుతాలు చేసి గుడ్డి వారికి చూపించి, కుంటి వారికి కాళ్ళనిచ్చి, పినుగులను లేవనెత్తి మరి అక్కడక్కడ అనేక బోధలు చేసి ప్రపంచానికి జరిగే తీర్పు గురించి ప్రభు బయలుపరిచి ఉంటున్నాడు. యేసు ప్రభు దేవాలయంలో నుండి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు శిష్యులు దేవాలయం కట్టడాలు చూసి చాలా ఆశ్చర్యపోయినరు. వాళ్ళు ఏమని అడుగుతుందంటే, ఇవన్నీ చూస్తున్నావు కదా, రాతి మీద రాయి ఒకటైనను నిలవదని పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానని ప్రభు అంటున్నాడు. నిజంగా నేను యెరూషలేము పట్టణం వెళ్ళి చూసినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఏనుగుల చేత మోయించి వాటిని ఒక్కొక్కటి అమర్చారు. ఎంత చక్కగా అమర్చారు. ఆ పట్టణం గోడల రాళ్ళు ఏనుగులు ఏ కాలంలో ఎట్లా మోసాయో మనకు తెలియదు, కానీ రాతితో కట్టబడిన ఆ కట్టడాలన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు దేవాలయంకి ఉండేవి. అయితే యేసు ప్రభు ఆ దేవాలయంకు ఉన్న రాళ్ళ గురించి ఏమని చెప్తుందంటే, ఒక కాలం వస్తుంది రాయి మీద రాయి ఒకటైనను నిలవదు. నిజంగా ఇప్పుడు ఆ దేవాలయమే లేదు, ఆ రాళ్ళే లేవు. తర్వాత కూడా కొంచెం ఒక భాగం మాత్రం మిగిలి ఉంది. ఆ భాగంకు మాత్రం వెళ్ళి చాలా మంది అక్కడ ఏడుపు గోడ అని దానికి పేరు, అక్కడ పోయి ఏడుస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు అన్నీ కూడా 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి ఉన్నప్పుడు అవి నెరవేరినాయి. ఆయన చాలా మంది ని చంపివేశాడు, యెరూషలేమును ధ్వంసం చేశాడు. అంతేకాకుండా గర్భిణుల గర్భాలన్నీ చీల్చి లోపల ఉన్న పిండాలను కూడా చంపిన రోజులు ఉంటున్నాయి. కనుక యేసు ప్రభు చెప్పింది అక్షరాలుగా అక్కడ నెరవేరి ఉంటుంది. 3వ వచనం చూడండి, ఆయన ఒలీవల కొండల మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఏదో ఏకాంతంగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభువా? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునుడి. చూడండి, యేసు ప్రభుకు సూచనలు అడుగుతా ఉంటాయి. నీ సూచనలు ఏంటి? రెండో రాకడ ఎప్పుడు? యుగ సమాప్తి ఎప్పుడు? ఈ లోకమంతా ఎప్పుడు అంతమవుతుంది అని చెప్పి అడుగుతా ఉంటే ప్రభు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు తన రాకడ గురించి. ఏంటంటే, జనం మీదకి జనం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు జరుగుతాయి. యుగ సమాప్తి కంటే ముందట చాలా మంది పలువురిని మోసపరుస్తారు. నేనే క్రీస్తునని బయలుదేరుతారట, అద్భుతాలు కూడా చేసి చూపిస్తారట. అప్పుడు మనసుంటలు ఏమనుకోలా, ఓ క్రీస్తు కమ్మరి పెళ్లికి వచ్చినట్టు ఉరుకుదాం, పందరో బస్సు పోతుంది, రండి రండి అని చెప్పి పరిగెద్దామా? లేక ప్రభు చెప్పిన మాట మీదకి వెళ్ళి మనం అక్కడనే ఉండిపోదామా? చెప్పండి, ఆగిపోవాలంతే. చాలా మంది సూచన క్రియ చేస్తారు, నేనే క్రీస్తునాన్ని చూపించుకుంటారు. కానీ దయ్యం కూడా అంత శక్తి ఉంది. వెలుగుదూత వేషం వేసుకొని వస్తుంది దయ్యం. వెలుగుదూత వేషం, దేవుని పరిచారకుల వేషం వేసుకొని వస్తుంది, పలువురిని మోసపరిచేస్తుంది. దాన్ని చూస్తే మనం అనుకుంటాం, అమ్మో నిజంగా వీళ్ళు సేవకులే, వీళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, చాలా నీతిగా జీవిస్తారు అని మనం అనుకుంటాం. కానీ అది పలువురిని మోసపరచడానికి వెలుగుదూత వేషం కూడా వేసుకొని అనేకులను వాడుకుంటుంది అన్నట్టు. కనుక ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరిచేదారు, పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధంలను గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ప్రభు ఏమన్నాడు? కలవరపడేయద్దు. ఈ ప్రక్క ఊర్లోనే యుద్ధాలు చెలరేగినాయి, క్రైస్తవులను చంపేస్తున్నట్టే, మీరు గాబరపడద్దు.
చంపని, పరలోకం పోతాం, మన దగ్గర రాని అని మనం మొక్కొని త్వరగా పరలోకం పోయింది మేలు. చూడండి, ఇలాంటి యుద్ధ సమాచారాలు, యుద్ధాలు ఇప్పుడు దగ్గర చాలా దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంది. అంతేకాకుండా చూస్తే ఇరాన్ ఇరాకు, సిరియా దేశంకు, అలాగనే యెరూషలేంకు, పాలస్తీనాకు జరుగుతూ ఉంది. లెబనాన్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆఫ్రికా దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం, కానీ చాలా మందిరాలు ధ్వంసం చేయబడి కూరకోతలుగా మనుషులను నరికేశారండి, పిల్లల్ని కూడా చంపేశారండి. ఒకవేళ తల్లిదండ్రి దేవుని నమ్ముకుంటే పిల్లల ద్వారా మీరు నమ్ముతారా? దేవుని విడిచిపెడతారా లేదా చెప్పండి. లేకుంటే పిల్లల్ని చంపేస్తామంటే కొంతమంది ఏమో లొంగిపోతున్నారు, కొంతమంది ఏమో వాళ్ళని చంపినా పర్వాలేదు, మేము మాత్రం దేవుణ్ణి విడువం అన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని కోసేస్తా ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభు చెప్పిన మాటలు ఎంత చూడండి నిజంగా అక్షరాలుగా నెరవేరుతా ఉన్నాయి. ఇవన్నీ ప్రభు మనకు ముందే చెప్పాడు. 7వ వచనం చూడండి, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. జనం మీదికి జనం అంటే జనం మీదికి జనం లేస్తారట. ఒకే ఊరు ఇంకో ఊరు మీదకి లేస్తారు. చూసారా? అవి ఇంకా జరుగుతలేవు ఇప్పుడే. మంచినీళ్ళు కూడా ముట్టకుండా తర్వాత వచ్చి వాళ్ళు మాకు దాహం తీర్చి భోజనం ఏర్పాటు చేస్తే అప్పుడు ఉపాసాలు ముగించుకుంది. ఇట్లా చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ రాజ్యం మీదకి రాజ్యం, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు లేస్తూ ఉంటాయని అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభమండి. కరువులు ఇప్పుడు లేవా? బోరు దోడిపించుకున్నోళ్ళే లేరు. ఇంటింటికి బోర్లు వేసిన వాళ్ళు మళ్ళీ బోర్లు వేస్తూ ఉంటారు. 300 వేసినోడు 600 వేయబట్టి, 800 వేయబట్టి నీళ్ళు అటే గుంజుకపోబట్టి కాలం లేదు సరిగా, కరువులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభు చెప్పిండి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అట. ఏంటి అవి? ఇంటింటికి వేదన ఉంటుంది. రేపటి పూట ఎట్లా గడుపుతుంది, రేపు ఏం తిందాం, ఇంకా కాలం ఎట్లా అంటది వస్తుందంటే ఇవాళ నా పిల్లని కోసి కూరంటా, రేపు నీ బిడ్డని కోసి కూరండు అంటారట. తల్లులు మాట్లాడుకుంటారు. ఇవాళ నా పొల్లని కోస్తా, రేపు నీ బిడ్డని కోయి మనం కూర వండుకొని తిందామంటారు. ముందేను కనబడ్డ కుక్క నల్లా చంపేస్తారు, కనబడ్డ పంది నల్లా చంపేస్తారు. కాకి ఎరబెట్టి కాకిని దొరకబట్టుకుంటారు, పిట్టలను దొరకబట్టుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎడ్లు గోదల జోలికి పోతారు, పశువుల జోలికి పోతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేది పిల్లల వంతు. ఇవాళ నా పిల్లను, రేపు నీ పిల్లని పోయి అనే పరిస్థితి వస్తుందట. ఎంత భయంకరమో చూడండి. జరిగింది కూడా అలా కదా. మీ జ్ఞాపకం వస్తుందా? ఎలీషా కాలంలో రాజుగారు గోడ మీద ఎగురుతా ఉన్నారు, గోనెపట్ట కట్టుకొని. అప్పుడు ఇద్దరు స్త్రీలు ఏమని కొట్లాడుతుండ్రు, రాజా రాజా మాకు న్యాయం తీర్చు, ఇదిగో ఈరోజు నీ పిల్లని కోద్దాం, రేపు నా పిల్లని కోద్దామని చెప్పి ఏమి అన్నది. నేను ఏమి చెప్పినట్టు నా పిల్లని కోసినా మేము అండుకొని తిన్నాం. ఇప్పుడు దీని పిల్లని దాచిపెట్టింది, ఆ పిల్లని దొరకనీయకుండా వేసింది. రాజా నువ్వే తీర్పు తీర్చంటే రాజుగారి వస్త్రాలే ఇంపుకున్నారట. ఎంత భయంకరమైన ఆ కాలం ఉండి మళ్ళీ వస్తుందని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎంత భయంకరం! ఇలాంటి భయంకరమైన కాలంలో యుద్ధాలు రేస్తాయి, తర్వాత కరువులు ఉంటాయి. ఇవన్నీ కూడా సకల జనముల చేత మీరు ద్వేషించబడుదురు. మనకు కూడా ఉందండి శ్రమ. మనకేం జరుగుతుందంటే జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఉత్తుత్తగానే ద్వేషాలు. ఊరంతా ఏకమవుతుంది. క్రైస్తువులు ఎక్కడున్నా పట్టుకొని చంపండి అంటారు. ఊరంతా ఏకమవుతుంది. మనమందరి చేత ద్వేషించబడతామట. ఈ ఊర్లో ఎంతమంది క్రైస్తవులు నాకు తెలియదు, కానీ మా మెట్పిల్లలు ఉన్న ఏళ్ల మీద ఇచ్చే మేము కొన్ని కుటుంబాలు, ఒక 30-40 ఇండ్లు. ఊరంతా కూడా ఏమవుతారు, అందరు కూడా క్రైస్తవులను ద్వేషిస్తారు ఉత్తుత్తగానే. వీళ్ళు దాన్ని కీడొస్తుంది అన్నట్టు వేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు మన మతానుసారంగా వీళ్ళు బొట్టు పెట్టుకోరు, మన దేవుళ్ళకి అడిగి రారు, వీళ్ళని చంపితే పీడబోతుంది అన్నట్టు మనమందరి చేత ద్వేషించబడతాం. అనేకులు అభ్యంతరపడి ఒక్కొన్నొక్కడు అప్పగించుకొని ఒక్కొన్నొక్కడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి వాళ్ళు వీరిని మోసపరిచేదారు. 12వ వచనంలో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ కూడా, అమ్మో ఎంత భయంకరమండి. ముందున్న ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా చెప్పండి? ప్రేమలు చల్లారిపోయినాయండి. ముందైతే ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళకి పోయి మనం రాత్రి అంతా కూడా గడిపి వాళ్ళని ఓదార్చి, పీనికి అక్కడ పడిందంటే మీరు మంచినీళ్ళు కూడా ముట్టకుండా వాళ్ళకి ఛాయ చేసి పోసి వాళ్ళని ఆదరించి ఎంతో కష్టపడి ఆ పీనికి పోయే వరకు కూడా మీరు అక్కడ ఉండేవారు. ఇప్పుడేం చేస్తున్నాం? తెల్ల రక్తంలే, ఫోన్ వచ్చిన కానీ తెల్ల రక్తంలే. ప్రేమలు చల్లారిపోయినాయి కదండి, ప్రేమలు చల్లారిపోయినాయి. ఎక్కడ నీ కూడిక జరిగినా వాళ్ళకి ఆయాసాలు వస్తే ఇంటికి ప్రార్థనకే రారు. మరి అన్నీ మర్చిపోదాం, ప్రార్థనకే పోదాం. దేవుడు ఏం చేసిండు?
దైవజనుడు ఏం చేసిండు, పరిశుద్ధులు చెప్తుండ్రు కదా, వాళ్ళు ఆకిట్లా కూర్చుని వచ్చినా పర్వాలేదు, తినకుండా పర్వాలేదు అనుకోరు. నేను దానింటికి ఎట్లా పోతా అని ఈర్ష్య, ద్వేషాలు, భేదాలు అన్నీ పెరిగిపోయినాయి. ప్రేమ అక్షరాలుగా ప్రభు చెప్పినట్టు చల్లారిపోయింది. కానీ ప్రేమ గురించి ప్రభు ఏమంటున్నాడు, అది దీర్ఘకాలం నిల్చునట. విశ్వాసము, నిరీక్షణ దీర్ఘకాలం నిల్చునట. కనుక ప్రేమ అన్నిటినీ సహించుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి, అన్నిటినీ సహించుకోవాలి, అందరినీ ప్రేమించాలి. ఇలాంటి మంచి మాటలు మనం వింటున్నాం, వినడానికి మంచిగా అనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ మనం చేసేది చేస్తా ఉన్నాం. 12వ వచనం చూడండి, అక్రమ విస్తరించు చేత అనేక అలా ప్రేమ చల్లారిపోవును, అంతం వరకు సహించిన వాడేవాడు వాడే రక్షించబడు. అంతం వరకు సహించాలండి, అన్నీ సహించాలి. ఎవరు తిట్టినా సహించాలి, ఎవరన్నా సహించాలి. చూడండి, మా మినిస్ట్రీలో 20 మంది సేవకులు మనకుంటారు. ఆ 20 మందిలో అందరు కూడా నమ్మకంగా వస్తున్నారు. కొన్నేళ్ళై వాళ్ళకు ప్రతి వారికి సేవకునికి ఏదో కొంత సొమ్ము, ఒక 500 చిన్న పాకెట్ మనీ లాగా నేను ఇస్తూ వస్తున్నాను. మనతో కలిసిమెలిసే ఉన్నారు. మరెక్కడికి సాయం తీసుకుంటారో మనకు తెలియకుండానే ఆ వ్యక్తులను నడిపించుకుని ఆ ద్వారానే లక్షల మందిరానికి పొందుకుని తర్వాత వాళ్ళ ద్వారానే మందిరం రిబిన్ కూడా కడియాం. అసలు నేను ఎంత ద్వేషించాలి? వాళ్ళ ఆకలి కూడా దొక్కవద్దు. నేను లెక్క ప్రకారం చూస్తే ఆ మనిషిని పిలిచిరి, రిబిన్ కట్టింగ్ నన్ను పిలిచిరి. ఇప్పుడు నేను కూర్చుండగా ఆయన రిబిన్ కట్ చేయబట్టి నా కళ్ళ ముందు 20 ఏళ్ల సంది నేను ఉన్న సేవకుని, వాళ్ళ పురుళ్ళు చేసిన, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన, వాళ్ళ సావులు చేసిన, అన్నీ చేసిన నేను, వాళ్ళ ఇల్లు ప్రతిష్టలు చేసిన నేను. ఇప్పుడు సప్పుడుదాకా నేను కూర్చుంటే నా కళ్ళ ముందర పోయి దుబాయ్ పాస్టర్ రిబిన్ కట్ చేసి ఎంత బాధ అనిపిస్తుంది. నేనైతే కొన్ని దినాలు మనిషిగాలి, పోవల్లా పోవద్దా అన్ని మనది పెట్టుకొని ఉన్నా. నేను ఒకవేళ కక్ష పెట్టుకున్నట్లయితే అక్కడికి పోకూడదు, నేను తొక్కకూడదు. అయినా నీదేం ఆయన పోయినా సప్పుడుదాకా అవమానం దిగమింగినా, ఆయన ఏంగా చూసినా, ఆయన వాక్యం చెప్పి ఇంక విన్నా, వాళ్ళు పెట్టిన బుక్కెడు తిన్నా వచ్చిన. ఎట్లా 20 ఏళ్ళు మనతో ఉండి 4 కొత్తలకు ఆశించి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అట్లా జరుగుతూ ఉంది. గనుక మనం సహించాలి. ప్రభు ఏం చెప్తుండు, అంతం వరకు సహించిన వాడెవరో వాడు రక్షించబడును. మరి రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా లోకమందట ప్రకటించబడును. ఆ తర్వాత అంతం వచ్చును. ఈ రాజ్య సువార్త ఈ ఊరంతటికి ప్రకటించాలట మనం. ఆ తర్వాత అంతం వస్తుంది. దేవునికి స్తోత్రం. భక్సింగ్ కాలంలో పరిశుద్ధాత్మ దిగాడు. ఆయన గంటలు ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ మీద వెళ్ళిపోయి వేసిన బట్టలు వేసినట్టే ఉంటుండే. చుట్టుపక్కల సేవకులందరూ పడుకొని లేచి మళ్ళా మేరకు వచ్చినప్పుడు చూసినప్పుడు అయ్యగారు ఇంకా ప్రార్థనలోనే ఉండేవాడు. ఎవరు? భక్సింగ్ గారు. మోకాళ్ళు కాయలు కాసున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనలు ఎట్లుంటుండంటే, దినమంతా ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి బైబిల్ పట్టుకొని వీధిలో మొత్తం కూడా సువార్త కొరకు బయలుదేరుతున్నాడు. అలా దినమంతా ఆదివారం వచ్చిందంటే దినమంతా సువార్త కూడిక ఉంటుండే. దినంలోనేమో బల్ల ఆరాధన పుచ్చుకునేవారు, ఆరాధన చేసేవారు. ఆరాధన అయిపోయిన ఇక్కడ భోజనాలు చేసి ఇక ఊరంతా కూడా సువార్తలు పట్టుకొని వెళ్ళేవారు. ఒక పాడైన మైక్ పట్టుకొని ఒక పొంగి లాంటిది కత్సరం మీద అది కట్టుకొని ఈ పొట్టయ్య గారు, భక్సింగ్ గారు ఆ దాంట్లోని చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా వీధి పొంటి సువార్త వేయడానికి బయలుదేరేవారట. నేను ఆ భాగం చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని గంటలు వాళ్ళు ఎట్లుండేవారు? పని అనక, ఆకలి అనక, దాహం అనక అయ్యగారితో పాటు ఏకీవించేవారు. ఆ దినమందు రోజు సువార్తలు వంచేవారట. ప్రతి ఆదివారం కూడా ప్రకటన చేసేవారు, వీధి సువార్త చేసేవారు, రోగుల కోసం ప్రార్థన చేసేవారు. అద్భుతాలు జరుగుతుండే. అంత త్వరగా ఇంత మంట రగులుకొని 10,000 సంఘాలు ఎట్లా కట్టబడ్డాయి? ఉన్న ఒక మనిషి తనకు భార్య ఉంది, బిడ్డ ఉంది. మరి భార్య వెళ్ళిపోయింది దేవుని నమ్మినందుకు, బిడ్డ వెళ్ళిపోయింది, అన్నదమ్ములు దూరం అయ్యారు. ఎరుగని దేశానికి ఆయన వచ్చాడు. పంజాబ్లో పుట్టి పెరిగినోడు ఎక్కడికి వచ్చాడు? హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్లో సేవ ప్రారంభిస్తే గంటలు మోకాల ప్రార్థన. దేవుడు ఆయనకు 3 విషయాలు చెప్పాడట. ఏంటంటే, నన్నే నువ్వు అడగాలి ఏది అవసరం ఉన్నా. నీ అవసరం కొరకు ఏది కూడా నువ్వు మందిని అడగద్దు. షేవింగ్ చేసుకున్న బ్లేడ్ కావాలన్నా నన్నే అడగాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేనే నీ అక్కర్లని తీరుస్తా, నీకే అవసరం ఉన్నా నన్నే అడిగా అన్నాడట. అంతేకాకుండా నీ ప్లాన్లు నువ్వు వేసుకోవద్దు. ఎవరైనా సువార్తకు రమ్మని పిలిస్తే, ఊర్లో కుటుంబం పెట్టమని పిలిస్తే నన్ను ముందు అడగాలను, పోవద్దని ఏం చెప్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ వేరే ఏ మినిస్ట్రీలో నువ్వు కలవద్దు, నీ ద్వారానే ఒక మినిస్ట్రీ నేను ప్రారంభిస్తాను దేవుడు చెప్పాడట. ఈ 3 విషయాలు చెప్పేసరికి ఆయన దాని మీద ఆనుకొని ఉన్నాడు. గంటలు ప్రార్థన చేసేవాడు. దేవుణ్ణి అడిగి తెలుసుకొని పాలు పొంది ఎంత గొప్ప పరిచర్య చేశాడో చూడండి. ఆయన బ్రతికింది 97 ఏళ్ళు. ఎన్నేళ్ళండి? 90. ఆఖరి 10 ఏళ్ళు కోమలో ఉన్నట్టే ఉన్నాడు. మనిషిని పట్టుకొచ్చేవారు. ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని చూస్తే ఒక పెళ్లికి ఆయన పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చి అట్లా కూర్చుండి పెట్టేవారు.
ఆ కొత్తగా పెళ్ళైన దంపతులు ఈయన చేతులు తీసుకొని ఈయన చేతుల ద్వారా వాళ్ళ చేతులు వాళ్ళు పెట్టుకుని వారట. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుంది అది? 10 ఏళ్ళు అట్లా జీవించాడు. తర్వాత ఆయన చనిపోతే లక్షల మంది రోడ్ల మీద కదిలి ఆయన సావుకు. ఆయన సమాధికి లక్షల జనం, ఇసుకే వస్తే రాళ్ళని జనం. మీరు ఫేస్బుక్ కంప్లీట్ చేసి అంత జనం కదిలేదు. ఎందుకంటే తన భార్యను వదులుకున్నాడు, తన బిడ్డను వదులుకున్నాడు. ఎందుకోసం చెప్పండి? పేద ప్రజలకు నేను సువార్త చేయాలి, సువార్త లేని వారికి సువార్త అందించాలి. నిజంగా ఆయన చేసిన సువార్త ఇంకా ప్రపంచంలో ఎవరు చేయలేదు. అంత సువార్త చేసిన అన్ని పత్రికలు వంచండి, అన్ని బైబిల్ వంచండి. ఇప్పుడు కూడా సంఘాలలో ముందు బైబిల్ వాళ్ళే వంచుతారు, మనం వంచాం, వాళ్ళే వంచుతారు. చూసారా? ఎందుకంటే వాళ్ళ గురువు నేర్పిండట్లా. వాళ్ళ సంఘాలు కూడా దాని మీద కట్టబడ్డాయి. పట్టి 4 గొడవల మంది గల కాదు వాళ్ళు చేసే పరిచర్య. వీధిలో పంటి వెళ్ళిపోతూ ఉంటారు, వీధిలో మోకరిస్తూ ఉంటారు, వీధిలో సువార్త వంచుతూ ఉంటారు, రోగుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే సంఘంలో ఆత్మను పొందుకోవాలి, బాగా ఆత్మతో నింపబడాలి. ఇదే చదువు ఉంటుంది మనకు. కానీ వాళ్ళ చదువు ఏముంటుంది? సువార్త వేయాలి, ఆత్మలను తేవాలి, సువార్త వేయాలి. ఈ పని వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క వరం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిల్చుట మీరు చూడగానే చదువాడు గ్రహించును గాక, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లోనికి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములు గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమనట. ఆ దినాలు ఇలాంటివి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మీ ఊర్లోనే వచ్చిందనుకో, ద్వేషించి వారు వచ్చిందనుకో, పుట్టిందనుకో, క్రైస్తులను బట్టి వాళ్ళు హింసిస్తున్నారనుకో, అప్పుడు పొలంలో ఉన్న నీవు ఇంట్లోనికి రాకూడదట బట్టలు తీసుకొని పోవడానికి. అయ్యో నా పిల్ల, అయ్యో నా భర్త అని రాకూడదట. నువ్వు అక్కడికి వెళ్ళి అట్టే పారిపోవాలి, అంతే. నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలి. యూదయలు ఉండే వారికి గుట్ట మీదకి వెళ్ళి కిందికి దిగి రాకూడదు, యూదయలనే ఉండిపోవాలట. ఇంట్లో ఉండేవారు ఇక ఏ సామాన్ సమకూర్చుకోవడానికి ఇష్టపడద్దు, సామాన్ల మీద ఆశ పెట్టుకోవద్దు. లేకుంటే లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోయినట్టు ఉప్పుస్తంభం అయిపోతాం. మనం ఏ వస్తువు ఆశించద్దు, ప్రాణాలు దక్కించుకొని పారిపోవాలి, అంతే. మన మట్టుకు మనం ఒకవేళ దేవుని కృప ఉంటే ప్రాణాలు దక్కించుకొని ఎటో ఉంటాం. మిద్దె మీద ఉండువాడు కూడా తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. చూడండి, మిద్దె మీద ఉన్నవాడు కూడా ఏదైనా తీసుకొని పోదామని దిగకూడదు. బీరువాలో సాధారణంగా బంగారం ఉంటుంది, మరి ఇచ్చిపెట్టి పోమంటారా అని అడుగుతారేమో. 1,00,000 రూపాయలు ఉన్నాయా బీరువాలో, ఏదైనా తీసుకొని పోతే ఏడైనా బుక్కెడు తినచ్చు, పిల్లలకు మనమళ్ళకు పెట్టచ్చు అని నువ్వు అంటావేమో తెలివితో. కానీ దిగకూడదు, తీసుకోకూడదు, అంతే. అవి వదిలేయవలసింది. ఎవరికి? అన్ని జనాంగానికి. మన ఇంట్లో ఉన్న బిందెలు, కుండలు, బోళ్ళు, బోకేలు, ఇంట్లో ఉన్న మంచి వస్తువులు అన్నీ కూడా వాళ్ళకు వదిలేసి మనం పారిపోవాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలోనట గర్భిణులకు చాలా శ్రమ అండి, పాలిచ్చు వారికి చాలా శ్రమ. పాప ఏడ్చుకుంటా, మమ్మీ ఆకలిస్తుంది అన్నం పెట్టంటే ఆమె గుండెంతా కూడా కరిగిపోతుంది. ఆమెకైతే నిజంగా దిక్కులేదు, వీళ్ళకేం పెడుతుంది? ఇద్దామంటే పాలు కూడా రావు. ఆ సమయంలో గర్భిణులకు చెప్పలేని వేదన ఉంటుందట. గర్భిణులకు పాలిచ్చు వారికి కూడా శ్రమ ఉంటుందట. ఎంత భయంకరమో చూడు. కనుక అలాంటి వారికి ఆ శ్రమ రాకుండా మనం ప్రార్థనలో పెట్టాలి. ఈ ప్రార్థన మనకి ఎప్పుడు గుర్తుకు రాదు కదా. కొన్ని ప్రభు చెప్పిండు, గర్భిణులకి కష్టం రాకుండా చలికాలంలో కూడా ఇది జరగకుండా మనం ప్రార్థించాలి. చలికాలంలో మరి ఏంటో ఏమో మనకు తెలియదు. కొన్ని దేశాల్లో మంచు కురుస్తుంది, బరబ్బడుతుంది, చలికాలంలో ఏం దొరకదు. మన ప్రాంతానికి అంత మెండైన చలి ఉండదు, కానీ కొన్ని ప్రాంతాల్లో అట్లుంటుంది. కనుక చలికాలంలో ఇది జరగకుండా ప్రార్థించమని ప్రభు కోరాడు. 21వ వచనం, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడేను. దేవునికి స్తోత్రం. చూడండి, మన కోసం దేవుడు రోజులు తగ్గించాడు గనక, లేకుంటే మనం కూడా మిగిలే వారం కాదు. విశ్వాసంలో మనమందరం కూడా విశ్వాసం నుండి భ్రష్టులైపోయే వారమే. మన కోసం దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాడు. 24వ వచనం, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచన క్రియలు కూడా, మహత్కార్యాలు కూడా కనపరిచెదరు. మీరు ఆలోచించండి, గొప్ప సూచన క్రియ అంటే ఏది? ఒక పీనుగు లేచింది అనుకోండి, అది గొప్ప మహత్కార్యం. అంటే ఏంటిది? ఎర్ర సముద్రం పాయలైంది అనుకోండి, అదేంటిది? మహత్కార్యం. అమ్మో, అలాంటి కార్యం ఎవరు కూడా చేయరు. ఇలాంటి సూచన క్రియలు కూడా మాంత్రికులు చేస్తారట ఆ రోజుల్లో.
మాంత్రికులు చేసి ఏర్పరచబడిన వాళ్ళనే భ్రమపరుస్తారు. ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? ఏలిపాసు, మీరు, మేము అందరం కూడా మనం దేవుడు ఏరుకున్న బిడలం, దేవుని ప్రజలం. మనల్ని మోసపరచడానికి మాంత్రికులు గొప్ప సూచన క్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. అయినా మనం వారికి లొంగదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పీనుగును లేపినా మనం లొంగదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మనకి ఇవి ముందుగానే చెప్పాడు కనుక సాధ్యమైతే మనల్ని పడగొట్టాలని చూస్తారట వారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. 26. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగో కనబడునో అలాగనే మనుష్య కుమారుడు రాకడ ఉండును. పీనుగులు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు బాగవును అని ప్రభు చెప్తా ఉన్నాడు. అయ్యో ప్రభు ఇక్కడ ఉన్నాడు, పక్కింట్లో ఉన్నాడు, అయ్యో ఆసకుత్తులో ఉన్నాడు, మన జీవయ్య కట్టిన మందిరంలో ఉన్నాడు అని చెప్తే మనం నమ్మద్దాడు. ఇక్కడున్నా అక్కడున్నా అంటే నమ్మద్దు. యేసు ప్రభు ఎలా వస్తాడు చెప్పండి? ఆయన రాకడ తూర్పున మెరుపు పుట్టి పడమరి వైపు ఎట్లా పోతుందో మెరుపు. ఆకాశంలో వర్షకాలంలో మెరుపు పుడుతుంది కదా, ఆ మెరుపు ఎట్లా పోతుందో యేసు ప్రభు రాకడ కూడా అందరికి కనబడేటట్టుగా అట్లా మీదికి వెళ్ళొస్తుంది. కానీ ఇక్కడ అక్కడ అని చెప్పి ఈ భూలోకంలో రాదు. యేసు ప్రభు రాకడ పైనుండి కిందికి వస్తుంది. మన తలలు ఎక్కడెత్తాలి? ఆకాశం దిక్కు. యేసు అక్కడికి వెళ్ళి వస్తాడు. ఆయన ఏ తిరిగా మీ మధ్యలోకి వెళ్ళి కొనిపోబడేనో అలాగనే ఆయన తిరిగి వచ్చును అని దూత చెప్తాడు. చూడండి ఎట్లా వస్తాడు ప్రభు. 514 మంది ఇట్లా 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 చూస్తుండగా ఎట్లా పైకి ఎత్తబడ్డాడో, మేఘాల్లో కప్పబడ్డాడో అలాగనే పైనుండే పరిశుద్ధులతో కోట్ల దూతలతో ప్రభు దిగి వస్తాడు. కానీ ఈ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, యేసు ప్రభు అక్కడికి వచ్చిందంటే మనం నమ్మద్దట. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ అట్లా ఉండనే ఉండదట, అందరికి కనబెట్టేటట్టు ఉంటుంది. కనుక మనం ఆయన రాకడ కోసం కనిపెట్టాలి. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. ఎక్కడ? పక్కింట్లో కాదు, ఎక్కడ? పక్క సంఘంలో కాదు, ఎక్కడ? పక్క ఊర్లో కాదు, ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూసి భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందరు. ఆకాశంకి ఎప్పుడైతే దిగుతా ఉన్నాడు ప్రభు, అప్పుడు భూమి మీద ఉన్న సకల జనుల వారు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు, సావు కోరుకుంటారు. సావు వాళ్ళకి రాదు. మనం ఏమవుతాం అప్పుడు? ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడతాం, మనం పైకి వెళ్ళిపోతాం. మనకు నిమ్మలమైన శరీరం వచ్చేస్తుంది. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, అంతే. మహిమకరమైన శరీరం వస్తుంది. ఈ చేతి ఇట్లా ఉండదు, ఇట్లా మట్టి చేతి ఉండదు. మనకు మహిమకరమైన చెయ్యి ఉంటుంది. మనం అందరం మార్పు పొందుతాం. మన కంటద్దాలు ఇక్కడనే పడిపోతాయి, పెట్టుకున్న పనులు ఇక్కడనే పడిపోతాయి కదండి. మెడలను గొలుసు ఇక్కడనే పడిపోతుంది, రాదిబ్బడ. కట్టుకున్న చీరలు బట్టలు రావు. మహిమకరమైన వస్త్రాలు మనకు ఉంటాయి, వెలుగు వస్త్రాలు అవి. దేవునికి స్తోత్రం. ఆ వస్త్రాలతో మనం వెళ్ళిపోతాం. మనకున్న వుడ్లాండ్ షూస్ కూడా అవి విడిచిపెడతాం ఇక్కడనే. మనకి ఇక్కడ ఏముండయట. పోని కాలుకు పెట్టుకున్న బొక్క ఇనుపదైతే ఆ ఇనుప బొక్క అక్కడనే ఊసి పడిపోతుంది. హల్లెలూయా. మన కొత్త మహిమకరమైన శరీరం వచ్చి ఆకాశంకి వెళ్ళిపోతాం, మేఘాల మీదుగా లైట్గా వెళ్ళిపోతాం. చూడండి, పావురం కానీ పిట్ట కానీ ఎగిరేటప్పుడు ఎంత తేలిక ఉంటుంది. అని పట్టుకొని చేతిలో జోకి చూడండి, 50 గ్రాములు కూడా ఉండదు, అంత తేలిక ఉంటుంది. పిట్ట అయితే మరి 10 గ్రాములు కూడా ఉండదు. పిట్టే ఉరువిసుక, దాన్ని ముట్టి చూడండి, అంత తేలికగా మనం అయిపోతాం. చాలా తేలికైపోయి ఆకాశంకు రెక్కలు కట్టుకొని పరిశుద్ధులను ఎదుర్కోవడానికి మేఘాల మీదుగా మనం కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం. గనక యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి మనమందరం కూడా ఇత్తిగా వెళ్ళిపోతాం. 31వ వచనంలో చూడండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. అలాగ పరలోకం నుండి దిగి వస్తుందంటే కోట్ల దూతలు కోటి స్థలాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ దూతలు బూరతో పాటు వెళ్ళిపోయి ఏం చేస్తారో చూడండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఏర్పరచబడిన వారిని ప్రోగు చేస్తురు. ఈ దూతలే పోగు చేస్తారు. ఒక్కొక్క దూత ఒక్కొక్క ఇంట్లో చూస్తాడు, వచ్చి మనుషులందరినీ పోగు చేస్తాడు. చూడండి, లోతు కాలంలో ఊరు విడిచిపెట్టి పారిపోండి అని చెప్తే వాళ్ళు ఇంటలేరు, చదువుల మీద ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు? దూత భార్య భర్తల చేతులు పట్టుకొని ఒక దూత, బిడ్డల చేతి పట్టుకొని మరో దూత వేగంగా వాళ్ళని లాక్కొని పోయారు. ఊరవతల దాకా పరిగెత్తిపించారు, వెనకకు తిరిగి చూడొద్దని. అట్లే ఆ దూతలు వచ్చిన వాళ్ళు, ప్రభుతో పాటు వచ్చిన దూతలు మనల్ని పోగు చేస్తారు, మనల్ని ఏర్పరచుకుంటారు. మనం ఎక్కడున్నా, బయటలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఏదైనా పని మీద ఊరి మీద వెళ్ళినా అక్కడికి దూత వచ్చి మనల్ని లాక్కొని కమలం ఎక్కడుంది అని చెప్పి లెంకుతాడు. కమలం కనబడకపోతే ఇంట్లో అంగట్లో కనబడితే అంగడికి వెళ్ళి ఆమెను పట్టుకొని
లాక్కొని పైకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఆ దూతలు మనల్ని పోగెత్తాడు. దూతల పని అది, దూతల పని. 32 అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజురపు కొమ్మ లేతది చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడా చూసినప్పుడు ఆయన సమీపంగానే ఉన్నాడు, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. నిజమేండి. అంజూరపు చెట్టు లేతది చిగురించినప్పుడు ఏ కాలం వచ్చిందని తెలుసుకోవాలా? వసంతకాలం. అంజూరపు చెట్టు చిగురించుట అంటే యూదులకు సాదృశ్యం. అది యూదులందరూ కూడా చిగురించారు. ఆయా ప్రాంతం నుండి అందరూ కూడా ఒక దేశంగా ఉండుటకై ఇజ్రాయెల్ ప్రాంతంకి చేరుకున్నారు. అమెరికాలో యూదులు వచ్చేశారు, దుబాయ్లో ఉన్న యూదులు వచ్చేశారు, ఆస్ట్రేలియాలో ఉన్న యూదులు వచ్చేశారు. ఆయా ప్రాంతాలకు చెదిరిపోయింది కదా దేవుని మాట విననందుకు, ధర్మశాస్త్రం పాటించినందుకు దేవుడు చెదరగొట్టేశాడు. ఇప్పుడు నలుమూలల నుండి వాళ్ళందరినీ పోగేస్తూ ఉన్నాడు. యూదులందరూ వచ్చేస్తున్నారు, తమ దేశంలో నివాసంగా ఉంటున్నారు. అంటే అంజూరపు చెట్టు చిగురించింది అన్నట్టు. ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఏం తెలుసుకోవాలి మనం? వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకుని ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరిగినప్పుడు ఆయన సమీపంగా ద్వారం యొద్ద ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి నేను బయట పోయేది ఉంది, 1 అడిగేసిన, 2 అడిగేసిన, 3 అడిగేసిన, 4 వరకు కడప దాటాల. నేను లోపలనే ఉండి ఇట్లే కాలు పెట్టి ఉంటానా? 4 అడుగు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ద్వారం దగ్గర. ద్వారం దగ్గర ఉన్నోడు చక్కని ఇట్లా 1 అడుగు వేసేస్తాడు. ఆయన రాకడ కానీ అవుతుంది, మేఘాల్లోనికి మనం వెళ్ళిపోతాం. ప్రభు ఎంత దగ్గరగా ఉన్నాడంటే, ఎంత దగ్గర మీరు చెప్పండి? ద్వారం దగ్గర. ఎంత దగ్గర ఉన్నాడు? తలుపు దగ్గర. 1 అడుగు వేస్తే అయిపోయి పరలోకం నుండి భూలోకంకి వచ్చేస్తా. గడపనే అడ్డం. పరలోకం నుండి భూలోకంకు దాటాలంటే గడపనే అడ్డం. ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు కనుక ఆ ద్వారం దగ్గర ఉన్నవాడిని ఎదుర్కోవడానికి మనం రెడీ ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, ఇయ్యాలని అత్తే రెడీ ఉన్నారా? ఏదన్నా అలవాట్లో పడిపోయి ఉన్నారా? కొంతమంది ఏదన్నా ఎవరినన్నా బూతులు తిట్టింది జ్ఞాపకం వచ్చిందా? కయ్యం పెట్టుకున్నది జ్ఞాపకం వచ్చిందా? ఎవరితో నన్ను అసమాధంగా ఉన్నది జ్ఞాపకం వచ్చిందా? ఏదైనా అలవాట్లో పడిపోయి ఉన్నారా? ఇప్పుడే అత్తే రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్న వాళ్ళని చాచి నేను చేయబెట్టుకొని చెప్పగలుగుతాను, నేనైతే రెడీగా ఉన్నాయా, నాలో ఏ లోపం లేదు, నేను అందరితో సమాధానంగానే ఉన్నా, ఆయన అత్తే నేను ఎత్తపడతా అనగలుగుతారా? ఆలోచించారు. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. రెడీగా ఉండు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏ లోపం మనలో ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు. ఏ తిరిగి గ్రద్ద తన ఈ బూరంతా వీక్కుంటుందో, ఒక్క ఈక కూడా ఉండదు ఒంటి మీద. రక్తాలు కాలిపోతాయి, మొక్క కూడా మడకేసి కొడుతుంది, గోర్లు వీకేసుకుంటుంది, కోడి బూరు వీకిన కోడిలాగా అయిపోతుంది. ఆకాశంకి ఎగిరి గద్ద. అప్పుడు కొత్త ఈకలు దానికి ఉట్టుకొచ్చి కొత్త యవనం వచ్చి అప్పుడు ఆకాశంలో పైకి ఎగిరిపోతుంది. దాని ముసలితనం అంతా పోతుంది, కొత్త యవనం వస్తుంది. మనకు కూడా ఏ ఈకె మందం కూడా ఉండద్దు, ఎవరి మీద ఉండద్దు, అందరితో సమాధానంగా ఉండాలి. ఏ కక్ష మనం పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం పైకి ఎత్తబడి ఆ భయంకరమైన స్థితి కనుక ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడే మనం అందరితో సమాధానంగా ఉండడానికి, ఈర్ష్య దేశాలన్నీ మానేసి అట్లా ఉండడానికి ప్రయాసపడాలి. ఇవన్నీ జరిగినప్పుడు జరగకుండా ఈ తరం గతించదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. 34లో 35వ వచనం చదువుదాం. ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనా పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఎవరెవరు ఎరగరు చెప్పండి? ఏ మనుషుడు ఎరగడట ఆయన రాకడ, ఏ దూత ఎరగడట, ఆయనకు కూడా తెలియదట. వీళ్ళే చెప్తారు, ఏ ఫలం రాబోతున్నాను పుస్తకాలు రాస్తుండు. అది కరెక్ట్ అంటారా? ప్రభు స్వయంగా చెప్తుండు, ఏ మనుషుడు ఎరగడు, ఏ దూత ఎరగడు, నేను కూడా స్వయంగా ఎప్పుడొస్తున్నా నాకే తెలియదంట, తండ్రికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మరి పుస్తకం కొట్టించి ఫలనాడు ప్రభు వస్తున్నాడు అంటే గుడ్డిగా నమ్మదామా? నమ్మకూడదు, చదవ కూడా. ఆ పుస్తకం అంతా డూప్, అది బట్టి పుస్తకమే. దేవుడు ఎవరికి బయలుపరిచింది ఈయనకి ఎట్లా బయలుపరిచే కదండి. కనుక ఆ మాటలు నమ్మద్దు మనం. హల్లెలూయా. ఆ గడియ గురించి ప్రభుకే స్వయంగా తెలియదు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ అలాగనే ఉండును. మీరు చెప్పండి, నోవహు దినములు ఎలా ఉన్నాయో? నోవహు దినంలో కూడా ఓడ కడుతున్నా, వడ్లంగోలు పని చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా సుత్తి దెబ్బలు కొట్టేటోళ్ళు కొడతా ఉన్నారు, కరిగించేటోళ్ళు ఇనుము కరిగిస్తూ ఉన్నారు.
అవసరాలు తన పని చేస్తుండ్రు, కంసాలి వారు తన పని చేస్తున్నారు, వడ్రంగి తన పని చేస్తున్నారు, అందరు వచ్చి ఓడని సిద్ధపరుస్తున్నారు. కానీ ముసలిని మాత్రం పిచ్చోడు అనుకుంటున్నారు. ముసలికి నెత్తి వేయింది, నిన్న నన్ను వర్షం కురిసిందా, మంచిగా తడుతున్నాయి కదా, పంటలు పడుతున్నాయి కదా. అప్పుడు వర్షాలు లేవు ఆ దినాల్లో, మంచిగా అన్ని రాత్రంతా మనసు కురిసేది, వరదలు పడేటట్టు వర్షాలు ఎప్పుడు రాలే ఆ కాలంలో నోవు వరకు. అయితే పంటలు పండేవి. వీళ్ళేమనుకున్నారు, వర్షాలు ఎప్పుడైనా ఆకాశం ఎప్పుడైనా దేవుడు కుండ పెట్టినా అక్కడ ఆకాశం బొట్టు బొట్టు అడిచేటట్టు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆకాశత్తుములు తెరిచే వరకు, ఊరంతా కొట్టుకుపోయే వరకు వాళ్ళకు గుర్తుకాలి. నోవహు దినాల్లో ఎట్లా జరిగిందో అట్లే యుగ సమాప్తిలో జరుగుతాయట. ఆ దినాల్లో కూడా మనుషులు ఏం చేస్తున్నారు, మనుషులు తినుతూ సాగుతూ పెళ్లి దక్కిస్తూ పెళ్లి చేసుకుంటూ ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారట. 38 చదువుదామా. జలప్రలయము ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు కూడా ఏం జరిగింది, వారు తినచ్చు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికి చూచుండ్రి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగున్నే మనుష్య కుమారుడు అక్కడ ఉండును. ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలు విసురుతుందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. కావున ఏ దినం మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మేలుకుగా ఉండుడి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీ రాక ఏ సమయం. క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా, నీ రాక ఏ క్షణము. నా కన్నీరు తుడుచుటకు నన్నాదరించుటకు, నా కన్నీరు తుడుచుటకు నన్నాదరించుటకు, నా యేసువా మేఘముల పైన వెలుగరారము. నా యేసువా మేఘం వెలుగరా. చూడండి, ఆ దినం వరకు కూడా ప్రజలందరూ కూడా పనుల మీద ఉంటారు, ఇండ్లు కట్టుకుని మీద జోరు ఉంటారు, పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉంటారట. పెళ్లికి ఇస్తారు, పెళ్లికి తెచ్చుకుంటారు. పెళ్లికి ఇచ్చేది ఏంటి, బిడ్డలను. పెళ్లికి తెచ్చుకునేది ఏంటిది, కోడళ్ళను ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే జరుగుతూ ఉంటుందట. ఇండ్లు కట్టుకునే మీద జోరు ఉంటారు, విదేశాలకు వెళ్తూ ఉంటారు, పొలంలో పని చేసుకునే మీద జోరు ఉంటారు. ఆ పొలంలో పని చేయంగా నాట్లు ఏమవుతుంది, ఒక్క ఆవిడనట పక్కకున్న ఆవిడని ఎత్తబడుతుంది. తిరగలు ఇసురుతుండ ఒక్క ఆమె, ఇద్దరు మంచాలు పడుకొని ఉన్న ఒక్క అయినా, అంత భయంకరంగా జరుగుతుంది. ఆ కాలం ఎప్పుడొస్తుందో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి అంటున్నాను. ఆ దినము ఎప్పుడొచ్చునో మీకు తెలియదు గనక మీ ప్రభు వచ్చును, మీకు తెలియదు గనక మెలకుగా ఉండు. 43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరు ఎరుగుదురు. చూడండి, పలానాడు దొంగ వస్తుందని చెప్పి తెలిసింది అనుకోండి, ఆ రాత్రి ఆ దొరగారు ఇంటి నిద్రపోతాడా? ఇంటి ముంగటి ఇద్దరిని, ఇంటి వెనక ఇద్దరిని, ఆ పక్క ఇద్దరిని, ఈ పక్క ముగ్గురిని, ఇంటి చుట్టూ మందిని తుపాకీలు పట్టుకొని కాపలా పెట్టి ఎప్పుడొస్తాడో దొంగ అని చెప్పి కాసుకొని ఉంటాడు. అవునా కదా, సినిమాలు చూపిస్తారు కదా. అంత కాపుదలున్నా మీద నుండి దిగుతాడు ఈ దొంగ, దోసుకొని వెళ్ళిపోయేదాకా వాళ్ళకి గుర్తే కాదు, అంత కాపలా ఉన్నా కానీ. దొంగ కూడా ఎట్లా వస్తాడో వాళ్ళు ఎరగరు కనుక దొంగ వచ్చినట్టు ప్రభు వచ్చును. దేవునికి స్తోత్రం. ఏ జామున వచ్చినో ఇంటి యజమానునికి తెలియదు. ఈ యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు సరి అయిన వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు ఆయన దాసుడు ఎవడు. 46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుండు అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడండి. అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. చూడండి, ఒక దాసుడు ఉన్నాడు. ఇంట్లో వచ్చిన యజమానికి సమయానికి ఆహారం పెడదామని ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఏ దాసుడు తలుపు తెరిచి, అయ్యా రండి, ఆదలు కడుక్కోండి, నీళ్ళిస్తా కాళ్ళకు, మీరు రండి, 1 గంట అయినా పర్వాలేదు, 2 అయినా పర్వాలేదు, అయ్యా నేను మెలుకొని ఉన్నా రండి అని చెప్పి ఆయనకు మంచి కాలు మొక్కనికి నీళ్ళు ఇచ్చి యజమానిని కూర్చునబెట్టి కడుపు నిండా అన్నం పెట్టి తాను లాస్ట్కు తిని తర్వాత నిద్రపోయిన దాసుడు ఎంతో ధన్యుడట. ఒకవేళ తనకు అప్పయిపోయిన ప్రజలకు సమయానికి అన్నం పెట్టక అలా ఉపాసమే చంపి జీవారం వాళ్ళకు వడ్డం చేయకుండా
తన ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే అలాంటి దాసునికి బాగా దెబ్బలు పడతాయట. దేవునికి స్తోత్రం. సంఘము ఒక ఇల్లులాగా దేవుడు అప్పచెప్పాడు. ఇంటి యజమానుడు ఎవరు? ఎలీపస్టర్ కాదు, ఎలిషమ్మ కాదు, సంఘ పెద్దలు కాదు, యేసయ్యనే ఇంటి యజమానుడు. ఇల్లు ఎక్కడ కట్టబడ్డది? బండ మీద. క్రీస్తు ఆ బండ, అపోస్తలుల పునాది రాళ్ళు, మనం చిన్న చిన్న ఇటుకలం. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక మనం కట్టబడుతున్నాం. అప్పుడు దేవుని మందిరంగా మనం అందరం తయారవుతాం. ఆఖరి ఇటుక ఎప్పుడు పెట్టబడుతుందో ఇంటి యజమానుడు రాని వస్తాడు. వచ్చినప్పుడు ఆ దాసుడు ఏం చేయాలా? ఆ దాసుడు తగిన కాలమందు అందరికీ ఆహారం పెట్టే బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు యజమానుడు ఆలస్యం చేస్తాడు. చూడండి 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయిస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినువారితో త్రాగుచుండుటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకుని గడిలో తన యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. దేవునికి స్తోత్రం. ఎక్కడ పాలు నియమిస్తాడు? వేషధారులతో. వేషధారి. చూడండి, వేషధారులను దేవుడు అసహించుకుంటాడు. వేషం అంటే మీకు తెలుసు కదా, సినిమాల్లో నాటకాల్లో వేషం వేసుకుంటారు. హరిశ్చంద్రుడు కాకపోయినా హరిశ్చంద్రుడు వేషం వేసుకుంటాడు. వాడు వచ్చి పచ్చి అబద్ధకుడు, కానీ వేషం వేసుకున్నప్పుడు మాత్రం ఎదురు ప్రవర్తిస్తారు చెప్పండి. ఎంతో నీతిమంతుడు, ఎన్నడ అబద్ధం వాడలే. అవసరం పడితే కొడుకును కూడా బలికి అర్పించినట్టు, భార్యను బలికి అర్పించినట్టు సత్యవంతుని తిరిగా ప్రవర్తిస్తాడు. ఆ వేషం కట్టుకొని ఆ ప్రకారం ప్రవర్తిస్తాడు. క్రైస్తులైన మనం వేషధారులుగా ఉండద్దట. వేషధారులుగా ఉంటే చాలా దేవునికి అసహ్యం. మనం ఎప్పుడు లోపల ఏదో బుద్ధి, బయట కూడా అదే బుద్ధి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుస్తున్నాడు. ఒక ఆవిడ నల్లకి అన్నీళ్ళు పట్టుకుంటుంది. అన్ని రోజులకి ఈమెకి బాగా లొల్లి అయిందట. లొల్లి జరగా అన్ని రోజులకు బాగా తిడుతూ ఉందట. ఈమె కూడా ఒక్క మాటకు 4 మాటలు అంటిస్తుందట. ఈమె ముందు ఒకప్పుడు అన్ని రకాలుగా ఉండే కదా, ఈమెకు బాగా తిట్లు వచ్చు, కొత్త రకమైన తిట్లు వచ్చు, నోరు మెలపకుండా. అలా బూతులు తిడతా ఉన్నాడు. ఆ మూలకెళ్ళి పాస్టర్ గారు రాగానే చూసి ఇక హల్లెలూయా స్తోత్రం అన్నం మొదలు పెట్టిందట. ఈ నిలబట్టి అన్ని రాళ్ళకి హల్లెలూయా స్తోత్రం అర్థం కాలి. నీ మగనికి హల్లెలూయా, నీ బిడ్డకి హల్లెలూయా, నీ కుటుంబానికి హల్లెలూయా అని ఆమె జోరు తిడతా ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా అసలే ఉండకూడదు. గుడికి వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు? అబ్బాయి ఎంత ఎంత భక్తు. ఇంటికి పోయిన తర్వాత వేషం మారిపోతుంది. సారి పాస్టర్ గారు బాగా జోరుగా బోధిస్తున్నాడ, ఇదిగో దొంగతనం చేయదు, దొంగతనం పాపము, జాగ్రత్త అని. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గుళ్ళ కింద కోడిని నిడిచిపెట్టిందట. ఎందుకు కోడిని నిడిచిపెట్టావంటే, మీరు చెప్పారు కదా పులిపెట్టిన మీద దొంగతనం చేయొద్దని, అందుకే నేను వదిలేశా అని ఆమె చెబుతున్నాడు. అది వాళ్ళ కోసమే, మన కోసం కాదు, అది వాళ్ళకు బోధించిన నేను అంటున్నాను. ఎంత భయంకరమో చూడండి. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పేటాన్ని ఏం చేసేవాడు? దొంగతనం చేసుకుంటే తినేవాడు అన్నట్టు. పక్కింటోళ్ళది ఏ కోడి వచ్చినా. ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, అది వేషధారి అంటారు. వేషధారిగా మనం అసలే ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. వేషంలో చాలా మందిని మోసగిస్తారండి. భక్తిగా జీవించినట్టు నటిస్తారు. వాళ్ళు ముందే మోసపుచ్చేటోళ్ళని మనకు తెలియదు. మనం గుడ్డిగా నమ్మి, అమ్మో ఈయన తాగుడు పని చేసిండు, పీల్చుడు పని చేసిండు, దేవుడిని నమ్ముకున్నాడు, 10,000 పై ఇచ్చేస్తుంది. ఆయన ఏం చేసే ఎగ్గొట్టి అటేవే మోసం చేసి మనం గుడ్డిగా నమ్మెత్తాం. మా ఇంట్లో కిరాయికి ఒక ఆయన వచ్చింది. బాప్తిస్మ కూడా తాగిలో పొందాడు కొత్తగా. ఆయన పేరు దేవసాయం, నేనే పెట్టినా. అప్పుడు ఏం జరిగిందిగా, ఇంట్లో ఉన్న కిరాయి దగ్గర కొన్ని నెలలదే ఇయ్యలేడండి. మొత్తం ఒక రాత్రిలోని మూటములు ఎంత చదువుకుని అవతల పడ్డాడు. దేవుడా, మా ఇంటికి వచ్చిన కిరాయిని రప్పించని కొన్ని రోజులు ప్రార్థన చేసి ఊకున్నాం. దేవుడిని నమ్మిన వాళ్ళు మోసం చేయరని మనం అనుకుంటాం గుడ్డిగా. వాళ్ళకి అన్నీ నడిచిపోతాయి. ఎప్పుడు మోసం జరుగుతుందో మనకు తెలియదు. ఎంత భక్తిగా నటిస్తారో మళ్ళీ గుడిలో వచ్చినప్పుడు చాలా భక్తిగా మనకు కనబడతారు. ఈ వేషధారులను దేవుడు ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. అమ్మో, వేషధారిగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు భయభక్తిలో ఉన్నామంటే అలాగనే భయభక్తిలో, ఎప్పుడు మనం అబద్ధాలు ఆడతలేమంటే అలాగనే అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా పవిత్రంగా ఉండి జీవించినట్లయితే పరలోకంలో ప్రభు రాకడలో మనము ఎత్తబడతాం, లేకుండా ఘోరంగా విడిచిపెట్టబడతాం. ఇంటి యజమానుడు చూడండి, వస్తుండగా ఇంటి దాసుడు అందరికీ సమయానికి ఆహారం పెడుతూ ఉంటే, అంతేకాకుండా యజమానికి కూడా ఆహారం పెడితే
అప్పుడు అలాంటి దాసుడట చాలా ధన్యుడు. దేవునికి స్తోత్ర. అలాంటి దాసుని కనుగొని ఇంటి యజమానుడు ఏం చేస్తాడంటే దాసుని కాళ్ళే అడిగి, నువ్వే కూర్చో నాయన, నీకు ముందు నేను అన్నం పెడతా, తర్వాత తింటాను. యజమానుడేనట దాసునికి వడ్డం చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావు, మళ్ళా నమ్మకమైన మంచి దాసుడవు, నీకు నేను భోజనం పెడతా అని ఆ యజమానుడే దాసునికి భోజనం పెడతాడు. అలాంటి దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్ర అని ప్రభు ఎన్నో ఉదాహరణలు ఇచ్చి మనకు చెప్తూ ఈ అధ్యాయంలో చాలా హెచ్చరికలు కూడా మనకి ఇచ్చి ఉంటున్నాడు. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మనం ఏమాత్రం కూడా వేషధారులుగా ఉండకుండా ఈ కడువరి కాలంలో ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా, బైబిల్ చదువు ద్వారా, వారం గుడికి వెళ్ళడం ద్వారా విశ్వాసాన్ని కాపాడుకొని జీవిస్తాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక.